వృషభ రాశివారు ఈ 3 రోజులు చాలా ప్రత్యేకమైనవి. జూన్ 19, 20, 21 తేదీల్లో మీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది. మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఈ వీడియో విని చూడండి. లేకపోతే ఈ 3 రోజులలో జరిగే శుభ సందేశాలు మీరు మిస్ అయ్యే అవకాశముంది. ఈ వీడియో ఒంటరిగా మాత్రమే వినండి. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే మీ జీవితం మలుపు తిరిగే మార్గం ఇందులో ఉంటుంది. వృషభం అనేది రాశిచక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే అంతా శుభమే జరుగుతుంది. అయితే ఆ అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంది. నువ్వు ఎంత కష్టపడ్డావో అంతటి ఫలితం రావడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి ఇప్పుడు ఆ ఫలితాల పంట పండబోతోంది. నిన్నటి వరకు నిన్ను నిర్లక్ష్యం చేసినవాళ్ళు ఇప్పుడు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. నిన్న ఒక ఛాన్స్ ఇవ్వని వాళ్ళు ఇప్పుడు నీకు అవకాశాల మీద అవకాశాలు ఇస్తారు. జీవితంలో ఒక మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. అంటే సమస్యలు అనేవి వస్తాయి, కష్టాలు అనేవి ఈ వృషభ రాశి వారికి గట్టిగానే వస్తాయండి. కాకపోతే ఎంత గట్టిగా కష్టాలు వచ్చినప్పటికీ, పరిస్థితులు ఇబ్బంది అంత పెట్టినప్పటికీ, అలాగే మనుషులు ఎంత గట్టిగా వీరిని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి అదృష్టమేంటంటే వాటిని ఎక్కువ కాలం నిలబడనివ్వదన్నమాట. అంటే ఎలా వచ్చి ఉంటాయో అలాగే వెళ్ళిపోతాయి. కాస్తో కూస్తో వీరిని డిస్టర్బ్ చేసినప్పటికీ కూడా ఎక్కువ కాలం వీరితో ఉండలేవు. వీరి పక్కనే ఉండి ఏడిపించాలని ప్రయత్నించడానికి ఎవ్వరు చూసినా, ఏ పరిస్థితులు అనుకున్నా కూడా అవన్నీ జరగని పనులే అవుతాయి. ఎందుకంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం, అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరి దగ్గర పుష్కలంగా ఉంటుంది. అలాగే వీరి చేతిలో లక్ష్మీ రేఖ కూడా ఉంటుంది. అంటే డబ్బు అనేది వీరి చేతిలో కాస్తో కూస్తో ఎప్పుడూ నిల్వగా ఉంటుందని చెప్పవచ్చు. డబ్బు డబ్బు అని ఎప్పుడూ లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు అని అనుకోవద్దు. ఒక్కోసారి స్థిరాస్తులు కొంతమందికి ఎంత ఉన్నప్పటికీ కూడా చేతిలో చిల్లిగావ కూడా లేకుండా పక్కన ఎవరినన్నా అడుగుతూ ఉంటారు. వారు చిన్న చిన్న అవసరాలకు కూడా అడగాల్సి వస్తుంది. ఆస్తులు ఉంటాయి కాని చేతిలో లక్ష్మీ రేఖ ఉండదు. అలా లేనప్పుడు ఏంటంటే ఎవరినో ఒకరిని ఆ టైముకి అడగటం, తీసుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాని స్థిరాస్తులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ, లేదా అసలు లేని వాళ్లు కూడా జేబులో ఎప్పుడూ ఎంతో కొంత డబ్బులు ఉంటాయి. పర్సులో ఎప్పుడూ ఖాళీ అనేది ఉండదు. అట్లా ఏంటంటే ధనం అలా దగ్గరలో ఉండటం అది చాలా అదృష్టం. అయితే అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరగబోతుంది అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వృషభ రాశివారు వచ్చేటప్పటికి ఈ 3 రోజులు బాగా బిజీగా ఉంటారని చెప్పవచ్చు. అలాగే వీరి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరి దగ్గర మనం వెతుకున్నా కూడా చెడు అనేది ఎక్కడా కనిపించదు. బాగా కష్టపడే మనస్తత్వం, చాలా నమ్మకమైన వ్యక్తులుగా వీరిని మనం చెప్పుకోవచ్చు. వీరికి ధైర్యము, పట్టుదల ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. వృషభము అంటే ఏంటి? ఎద్దు. ఎద్దు అంటే బలం, ధైర్యం, పట్టుదల. ఏదైనా సరే ఎదురెళ్తుంది, ఢీ కొడుతుంది. అట్లా ఎక్కడా పరిస్థితులకు కానివ్వండి, ఏదైనా సమస్యలకు కానివ్వండి, వెనకడుగు వేయదు, ముందడుగు తప్ప వెనకడుగు వేయదన్నమాట. ఒకవేళ వెనకడుగు వేసిన కూడా 4 అడుగులు ముందుకు వేయడానికి మాత్రమే ఆ వెనకడుగు అనేది వేస్తుంది. అలాగే వీరు కూడా సమస్యలు ఎంత పెద్దవైనా, ఏ సమస్య వచ్చినా వీరెదురుగా నిలబడతారు. వీరు ఎక్కడా వెనకడుగు వేయరు మరియు భయపడరు. ఆ సమస్యను ఎలా తీర్చుకోవాలో అలానే ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వృషభ రాశివారు కష్టాన్ని నమ్మే మనుషులు. ఏ పనైనా చాలా శ్రద్ధతో కష్టపడి చేస్తారు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా చేస్తారు. అదే దానివల్ల వీరికి అదృష్టం తలుపు తడుతుంది. వీరి దగ్గర ధనం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. వీరి మనస్సు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. కాని వీరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే డబ్బును నిలుపుకోలేరన్నమాట. చేతికి డబ్బు వస్తుంది, కానీ నిలవట్లేదు. ఇంట్లో వాళ్లకి ఏదన్నా తీసుకెళ్లాలనుకుంటారు, లేకపోతే సరదాగా ఏదైనా కొనాలనుకుంటారు. ఇలాంటివి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. దాంతో చేతిలో నిల్వ ఉండదు. ధనం వాళ్లని వెతుక్కుంటూ వస్తుంది కాని ఖర్చులు కొంచెం ఎక్కువ. ఏదో ఒకటి అదని ఇదని కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తారు. అయినప్పటికీ దాంతో వీరికి కానీ, వీరి కుటుంబానికి కానీ, ప్రస్తుతం కానీ, భవిష్యత్తులో కానీ ఇబ్బందులు అనేవి ఉండవు. కాకపోతే కొంచెం కొంచెం చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి కాస్త అవసరానికి చూసుకుని జాగ్రత్తగా మీరు డబ్బును వాడుకోగలిగితే ఇక మీకు తిరుగు అనేది ఉండదు. మీరు ఖచ్చితంగా గొప్పవారు అవటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కాబట్టి మితిమించిన ఖర్చులు ఏవైనా ఉంటే కాస్త తగ్గించుకోండి.
అలాగే వీరి రాశి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా స్థిరంగా ఉంటుందన్నమాట. అంటే లోతుగా ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరికన్నా తొందరపడి మాటివ్వడం, లేదా తొందరపడి ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివి అస్సలు చేయరన్నమాట. ఏ విషయమైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి ఒక పనిని మొదలు పెడతారు. ఒక నిర్ణయం తీసుకోవడం కానీ చాలా కొన్నిసార్లు ఆలోచించి చేస్తారు. జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలి అంటే మనం ఎక్కడా కూడా తగ్గకూడదు. మన నడవడికతో పాటు నలుగురిలో కాస్త హుందాగా ఉండాలి, కాస్త సరదాగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. అలాగే వీరు ఎవరి విషయాల్లో తలదూర్చడం అనేది ఉండదు. అలాగే వీరి విషయాల్లో ఎవరైనా తలదూరిస్తే మాత్రం వీరికి విపరీతమైన కోపం వస్తుందన్నమాట. వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలనుకోరు. ఎవరైనా ఏదైనా చేసినా కూడా ఏమోలే పోనీలే, అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసి లైట్ తీసుకుంటారు తప్ప పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించరు. ఎవరి గురించైనా ఆలోచించే టైం కూడా వీరికి ఉండదు అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు వీరి పనులు, వీరి లోకం ఏంటో అన్నట్టు అలానే ఉంటారు. ఎవరినీ పట్టించుకోరు. కాని వీరి విషయంలో ఎవరైనా వస్తే మాత్రం వీరికి వచ్చేటటువంటి కోపం మామూలుగా రాదన్నమాట. వీరి నిర్ణయాలు వీరే తీసుకుంటారు. ఒక్కొక్కసారి అవి సక్సెస్ అవుతాయి. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి. కాని ఏంటంటే వీరు త్వరగా ఎవరి మాట వినటానికి ఇష్టపడరు. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సొంత కాళ్ల మీద నిలబడతారు. ఎవరి ఆసరా కోరుకోవడం వీరికి ఇష్టం ఉండదు. ఒకరి దగ్గరకు వెళ్ళి ఏదీ అడగకూడదు, వాళ్ళు మన దగ్గరకు రావాలి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. అలాగా కాకపోతే ఒక్కొక్కసారి తెలిసి తెలియని వయస్సులుంటాయి కదా, ఈ రాశిలో వాళ్ళు కాస్త చిన్నవాళ్లే ఉంటారు. వారికి ఏంటంటే ఒక్కొక్క నిర్ణయం కొంచెం ఫెయిల్ అవుతుంది. కాకపోతే అది అనుభవంగా మారుతుంది. అంటే ఫెయిల్ అవ్వడం అనుభవంగా మారి తర్వాతిసారి దాన్ని విజయంగా మలచుకుంటారు. అయితే పెద్దవాళ్ళు మీ మంచి గురించి చెప్తుంటారు, మీరు వారు చెప్పేవి వినాలి. ఒక్కొక్కసారి వారి మాటలు వినటం వలన మీకు ఆ అనవసర ప్రయాస తప్పుతుందన్నమాట. ఎందుకంటే జీవితంలో మీ పట్టుదల, ధైర్యం ఇవి అన్నీ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఒక్కొక్కసారి పెద్దవాళ్ల అనుభవాలు వింటే ఆ ఒక్కొక్క మాట విన్నప్పుడు మీ జీవితానికి ఉపయోగపడతాయి. అన్ని కాకపోయినా కొన్నైనా వినటం వలన మీ ప్రయాణం ఇంకా మెరుగవుతుంది. అలాగే వీరు చిన్నప్పటినుంచి కూడా కష్టాన్ని నమ్ముకొని పెరిగిన వాళ్లని చెప్పవచ్చు. కుటుంబం యొక్క బరువు, బాధ్యతలు అన్నీ కూడా వీరిపై ఎక్కువగా పడతాయి. వీరు వాటిని అలాగే మోస్తూ ఎటువంటి అలసట లేకుండా ముందుకు సాగపోతారు అన్నమాట. అంటే స్థిరాస్తులు ఏవైనా ఉన్నా కూడా వాటిని కదిలించకుండా వీరి కష్టానికే ఆధారపడుతూ కుటుంబాన్ని నెత్తిన వేసుకుని నడిపే పరిస్థితి వస్తుంది. కుటుంబాన్ని కూడా వీరు చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ వృషభ రాశి వారిని ఎవరైతే చేసుకుంటారో ఆ భాగస్వాములు నిజంగా చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబం గురించి ఆలోచించే వ్యక్తులు, కుటుంబం కోసం తపనపడే వ్యక్తులు ఇలాంటి వాళ్లు మన జీవితంలో రావడం అదృష్టమే అని చెప్పుకోవచ్చు. వారిని చేసుకున్న వాళ్లు నిజంగా అదృష్టవంతులు. కాకపోతే ఈ భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారిని అర్థం చేసుకోవాలి, వారిని రెచ్చగొట్టకూడదు. ప్రేమను పంచి చూడండి. నిజంగా మీరు మిమ్మల్ని ప్రేమించినంతగా, వారిని ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు. అంతగా ప్రేమను పంచగలిగే శక్తి ఈ వృషభ రాశివారి గుండెల్లో ఉంటుంది. వీరి ప్రేమలో ఎక్కడా కూడా కపటము లేదు, మోసము లేదు. ఇలా ఒకసారి ప్రేమిస్తే గుండెల్లో పెట్టేసుకుంటారు. అంత స్వచ్ఛమైన ప్రేమ వీరి సొంతం. కాబట్టి వృషభ రాశివారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజంగా అదృష్టవంతులే. ఇక ఈ 3 రోజులు అయితే బాగా బిజీగా ఉంటాయి. మీరు చేసే పనులు కూడా మీ కష్టం దాటి లాభాల దాకా తీసుకెళ్తాయి. మీ కష్టానికంటే ఎక్కువగా మీరు పని చేస్తే అదృష్టం మరింత వేగంగా వస్తుంది. మీరు ధనాన్ని ఆర్జించగలుగుతారు. లాభాన్ని చూడగలుగుతారు. ఇంకా ఈ 3 రోజుల్లో ఆకస్మిక ధన ప్రాప్తి కూడా జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి సమయం అని చెప్పొచ్చు. అంటే ₹1 వస్తుంది అనుకున్న దగ్గర ₹2 రావడం లాంటి అదృష్టం మీకి కలిసొస్తుంది. అంతటితో కాకుండా మీరు చేసే పని వల్ల కావొచ్చు, లేదా మీరు ఉండే పద్ధతి వల్ల కావొచ్చు, సమాజంలో మీకు గౌరవం, మర్యాదలు బాగా పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో ఉన్నవారికి చక్కగా ప్రమోషన్ రావచ్చు. సాలరీ పెరగచ్చు. వారిని గౌరవించేవారు మీ చుట్టూ బాగా పెరిగే అవకాశం ఉంది. వీటితో పాటు వ్యాపారంలో ఉన్నవారికి కూడా గతంలో కాస్త నష్టాలు ఉన్నా ఇప్పుడు మాత్రం మంచి లాభాలు వస్తాయి.
వృద్ధి దిశగా స్పష్టమైన అడుగులు పడతారు. ప్రేమించేవాళ్ల విషయానికొస్తే ప్రేమికులకు కూడా ఇది అనుకూల సమయం. తొలి ప్రేమలు, పాత గొడవలు అన్నీ తగ్గి, కాస్త శాంతియుతంగా ప్రేమ బంధం బలపడే అవకాశముంది. ఇంకా కొంతమంది సంతానం కోసం ఎదురుచూస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి కూడా ఈ సమయంలో సంతానయోగం స్పష్టంగా ఉంది. వివాహం ఆలస్యమై ఎప్పుడో అవ్వాలనుకుని ఇంకా కాకపోవడం వల్ల బాధపడుతున్నవాళ్లు ఉన్నారు. వారికి ఇప్పుడు మంచి పరిణామాలు, వివాహ యోగం కలిగే అవకాశం ఉంది. ఈ దశలో మీరు శాంతిగా ఉండి భగవంతుడిని విశ్వసిస్తే మీ కోరికలు నెరవేరే అవకాశం బలంగా ఉంది. అయితే మీ జీవితంలో ఇలా కొంచెం సమస్యలు వస్తున్నాయి కదా, అందుకు ప్రధాన కారణం మీ మీద ఉండే నరదృష్టి అని చెప్పాలి. ఆ నరదృష్టి వల్లే మీరు ఏదన్నా పని మొదలు పెడితే ఒక్కసారిగా ఆ పనిలో ఆటంకాలు వస్తున్నట్లు అనిపిస్తుంది. తిన్నా, తాగనా, మాట్లాడినా ఏదో ఒక విధంగా ఏదో తప్పు జరుగుతున్నట్లు అనిపించవచ్చు. ఇవన్నీ కూడా నరదృష్టి ప్రభావం వల్లనే జరుగుతున్నాయి. అందుకే దోషాలను తొలగించటానికి మీ ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పుతో నరదృష్టి తొలగించుకోండి. ఆదివారం రోజు ఒక ప్లేట్లో రాళ్ల ఉప్పు తీసుకొని మీ శరీరానికి కుడినుంచి ఎడమకు 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు, లేదా మీమీద దిష్టి తీసేవారు ఉంటే వారి చేత తీయించండి. తరువాత ఆ ఉప్పును నిప్పులో వేయండి లేదా పారే నీటిలో వదలండి. అలా చేస్తే మీపై ఉండే దిష్టి ప్రభావం నెమ్మదిగా తగ్గుతుంది. ఇంకొకటి, స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు చిటికెడు వేయండి. అదే విధంగా సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి నమస్కరించి విభూదిని తీసుకొచ్చి చిటికెడు విభూదిని స్నాన జలంలో కలిపి స్నానం చేయండి. ఇలా చేస్తే మీ శరీరం మీద ఉన్న దుష్ఫలితాలు, దోషాలు అన్నీ తొలగపోతాయి. ఇంకో ముఖ్యమైన విషయం, మీ బలహీనతలు కాని, బలాలు కాని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే ఈ రోజు మీరు నమ్మిన వాళ్లే రేపు మీ వెనకాలే మాటలు మాట్లాడే అవకాశముంటుంది. మీ జీవితాన్ని కాపాడుకోవాలంటే రహస్యాలను భగవంతుడికి లేదా కుటుంబానికే చెప్పండి. బయటివాళ్లకి ఎంత నమ్మకమున్నా, ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే ఉండండి. ఇలా మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు ప్రశాంతంగా, విజయవంతంగా ఉంటుంది. ఇక ఈ 3 రోజులు మీకు చేతికి ధనం అందే అవకాశముంది. అంటే ఊహించని లాభాలు కూడా రావచ్చు. అందుకు మీరు ఆశ్చర్యపోతారు. ఒకసారి వచ్చిన దానికంటే రెట్టింపుగా వచ్చేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి. అందుకే మనస్సుని ధైర్యంగా ఉంచి భగవంతుడిని విశ్వసించండి. మీకు కావలసిన విజయం తప్పకుండా సిద్ధమవుతుంది. జూన్ 19న ఈరోజు ఉదయం నుంచే నీ మనస్సు కాస్త తేలిక పడుతుంది. నిన్నటివరకు మూడిగా ఉన్న ఆలోచనలు ఇప్పుడు చల్లబడిన మబ్బుల్లా ఉండిపోతాయి. నువ్వు ఏ పని చేయాలన్నా నీలో ఓ ప్రశాంతత, నిశ్శబ్దం ఉంటుంది. నిన్న ఒత్తిడిగా అనిపించిన విషయాలు కూడా నేడు అంతగా బాధించవు. ఉద్యోగంలో ఉన్నవాళ్లు పడిన కష్టానికి ఇప్పుడు పలుకుబడి పెరుగుతుంది. పైవారితో మాటలు కలిపినప్పుడు మన మాటలకు విలువ పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా వేసినవే అయినా ఇప్పుడు అవి పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కొంతమందికి పదోన్నతులు, వేతన పెంపుదల గురించి మంచి పరిణామాలు ఎదురవుతాయి. వ్యాపారం చేస్తున్నవాళ్లకు గతంలో జరిగిన నష్టాల నుంచి కొంచెం ఊపిరి తీసుకునేలా లాభాలు కలుగుతాయి. చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలివ్వగలవు. స్నేహితులు, భాగస్వాములు కలిసొస్తారు. పాత బాకీలు కూడా రానున్న సూచనలు ఉన్నాయి. ఇంటి విషయాలలో నువ్వు తీసుకునే నిర్ణయాలు అందరికీ మేలు చేస్తాయి. ఇంట్లో మాటలకన్నా నీ చేష్టలే పెద్దవి అనిపిస్తాయి. నిన్ను ప్రేమించే వాళ్లకి నిన్ను కోల్పోయినంత లోతుగా నువ్వు ప్రేమను చూపగలవు. కొన్ని అపార్థాలు తొలగపోతాయి. కొంతమందికి సంబంధ విషయాలలో ఒక సంతోషకరమైన మాట వినిపించొచ్చు. ప్రేమలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పక్కవాడి మాటలు వినకుండా నువ్వు నమ్మినవాళ్లను నమ్మినట్టే ప్రేమిస్తే నిజమైన అనురాగం అనుభవించగలవు. ఆరోగ్యపరంగా చూస్తే శరీరానికి బలం బాగానే ఉంటుంది. కానీ లోపల చిన్న చిన్న తలనొప్పులు, అలసట అనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు ఏ ఆలోచనల్లో లేకపోయినా నీ మనస్సులో మాటల ఊహ ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువ ఆలోచించడం వల్లే నీకు అలసట ఎక్కువగా అనిపిస్తుంది. పని చేసే సమయంలో అందరూ నిన్ను మెచ్చుకుంటారు. చిన్న విషయాల్లో నీ శ్రమ పెద్దగా మారుతుంది. ₹1 ఆశించి వేచిచూస్తే ₹2 లాభం కనిపిస్తుంది. చేతికి నగదు అందే అవకాశం ఉంది. కొనాలనుకున్న వస్తువు కొంత తగ్గు ధరలో దొరికే అవకాశం ఉంది. ఇక ఇంత మంచి జరుగుతోందంటే కొంతమంది కడుపులో నిప్పులు మండుతున్నవాళ్లు నిన్ను చూసి సహించలేక దృష్టి పెడతారు. అసలు సమస్య ఇదే. నిన్ను చూసి కేవలం ఆశ్చర్యపడేవాళ్లు కాదు, నీమీద కీడుదృష్టితో చూడేవాళ్లు కూడా ఎక్కువగా ఉంటారు. అందుకే ఈ రోజు నరదృష్టి నుండి
తప్పించుకోవడానికి తప్పకుండా దిష్టి తీసుకోవాలి. ఈరోజు పరిహారం: ఉదయాన్నే గిన్నెలో కొద్దిగా రాళ్ల ఉప్పు తీసుకో. ఆ ఉప్పుతో నిన్ను చుట్టూ 7 సార్లు దిష్టి తీసుకో. తర్వాత ఆ ఉప్పును నిప్పులో వేయించు లేదా పారే నీటిలో వదిలేయ్. ఇంకా స్నానానికి నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు కలిపి స్నానం చేయ్. సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించి విభూది తీసుకొచ్చి రాత్రి పడుకునే ముందు నీ శిరస్సుపై పెట్టుకో. ఇలా చేస్తే నరదృష్టి ప్రభావం నుంచి బయటపడగలవు. ఏది నీ బలం అయినా సరే ఎవరికీ చెప్పకు. నీ బలహీనతలుగాని ఆలోచనలుగాని బయట వాళ్లకు చెప్పవద్దు. వాళ్ళు నిన్ను నవ్వుతూ సంతోషంతో చూస్తారు, కాని లోపల దృష్టి పెట్టే వాళ్ళు ఉంటారు. అందుకే మీ పని మీరు మౌనంగా చేసుకుంటూ పోతేనే నీ విజయానికి ఆటంకాలు ఉండవు. ఈ రోజు నువ్వు తీసుకునే ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని వెలుగులోకి నడిపిస్తుంది. జూన్ 20వ తేదీ వృషభరాశి వారికి ఇది ఒక మిక్స్డ్ డే అన్నమాట. ఉదయం నుంచి తక్కువ ఊపులోనే మొదలవుతుంది. మానసికంగా కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల పట్ల చిన్న చిన్న అనుమానాలు కలగొస్తాయి. కానీ మధ్యాహ్నం నుంచి మాత్రం నీ ఆలోచనలు స్పష్టతను పొందుతాయి. అప్పుడు నువ్వు చాలా పదునైన నిర్ణయాలు తీసుకుంటావు. ఇతరుల మాటలు విని కాస్త కలత చెందినా అంతలోనే నువ్వే నీకు నువ్వు ధైర్యం చెప్పుకుంటావు. జీవితంలో ఎదగాలంటే కష్టాలు సహజమే అని నువ్వే నిన్ను బలపరుస్తావు. పనితీరు పట్ల నీవైపు ఉన్నవాళ్లలో ఆశాభావం పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులు నీ పట్ల గౌరవాన్ని చూపిస్తారు. ఆర్థికంగా చూస్తే ఈ రోజు ఖర్చులు అవసరాన్ని మించినవి కావు. కానీ కొన్ని అనూహ్య ఖర్చులు తప్పవు. ముఖ్యంగా ప్రయాణం లేదా బంధువులపై ఖర్చు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ఒక చిన్న అదనపు ఆదాయం కూడా రావచ్చు. ఆ ఆనందం నిన్ను కాస్త ఊపిరి పీల్చేట్టు చేస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వచ్చి ఇబ్బంది పెడతాయి. కానీ వాటిని పాజిటివ్గా తీసుకుంటే మీకు ప్రతిభ మరియు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాల్లో కొంతమందితో లావాదేవీలు ఆలస్యం కావచ్చు. కానీ నష్టం ఏమీ ఉండదు. ప్రేమ విషయాల్లో నమ్మకమునకు పరీక్ష ఎదురయ్యే రోజు. మాటల్లోనో మౌనంలోనో కొన్ని అర్థాలు తప్పుగా వెళ్లే అవకాశముంటుంది. అలాంటప్పుడు తప్పకుండా వారితో మాట్లాడి క్లారిటీ ఇవ్వాలి. ప్రేమను చూపించాలి. అప్పుడు బంధం మునుపటిలా మరింత బలపడుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ రోజు నీ శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. తక్కువ నిద్ర, ఎక్కువ పని వల్ల అలసట పెరగొచ్చు. నీకు ఒత్తిడిని తగ్గించేందుకు కాస్త ధ్యానం, గోమూత్ర స్నానం లాంటి ప్రకృతి ఆధారిత పద్ధతులు ఉపశమనంగా ఉంటాయి. శుభవార్తల పరంగా చూస్తే ఒక మంచి వారం మొదలవుతోంది. ఈరోజు తీసుకునే నిర్ణయాలు నీకు రేపు మంచి మార్గాలు తీసుకొస్తాయి. ముఖ్యంగా గృహ నిర్మాణానికి అనుమతులు, బ్యాంకింగ్ లావాదేవీల్లో అనుకూలత వస్తుంది. జూన్ 21 నీకు కలిసొచ్చే రోజే అని చెప్పవచ్చు. కానీ దానికో చిన్న పరీక్ష ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పటినుంచే ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త ఉత్సాహం నీలో ఉంటుంది. ఈ రోజు ఏ పని అయినా మొదలుపెట్టాలన్నా ఓపికగా మొదలుపెట్టితే మంచి ఫలితాలే అందుకుంటారు. పని పట్ల నీవు చూపే నిబద్ధతను గమనించే వారు పెరుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం నీకు ఒక రక్షణ కవచంలా మారుతుంది. కొన్ని రోజులుగా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యలు ఒక్కొక్కటిగా చల్లబడతాయి. ఆర్థికంగా చూస్తే అదృష్టం నీవైపే. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఫలితం దొరుకుతుంది. ఎవరి దగ్గర పడకుండా నీ కష్టంతో సంపాదించే ధనానికి ఓ ప్రత్యేకత ఉంది. నువ్వు సంపాదించే ఒక్క రూపాయి కూడా గర్వపడేలా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. సీనియర్లు మీపై నమ్మకం చూపించవచ్చు. అదే నీ భవిష్యత్తుకి మార్గం అయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు ఓ కొత్త కాంట్రాక్టు వస్తే ఆశ్చర్యపోద్దు. అదే మీ దశ మార్చే అవకాశంగా మారొచ్చు. ప్రేమ విషయాల్లో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఓ స్పందన ఇవాళ రావొచ్చు. ఓ సందేశం ద్వారా కానివ్వండి, ఓ చిరునవ్వు ద్వారా కానివ్వండి, నీ మనసు సంతోషించే రోజు అవుతుంది. కానీ అహంభావంతో కాకుండా ప్రేమగా స్పందించాలి. అప్పుడే బంధం బలపడుతుంది. ఆరోగ్యంగా చూస్తే ఈ రోజు నీ శరీరం సిగ్నల్స్ ఇస్తుంది. నీకు కావలసిన విశ్రాంతి తీసుకుంటేనే దైనందిన పనుల్లో విజయవంతం కావచ్చు. ఒత్తిడిని తగ్గించుకో. నీ శరీరాన్ని, మనసును జాగ్రత్తగా చూసుకుంటే అది నీకు నిండు బలాన్ని ఇస్తుంది. జీవితంలో ముఖ్యంగా ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకో. ఇవాళ కాస్త దూరంగా ఉండేవాళ్లు రేపు నీ దగ్గరకు రావడానికి అవకాశం కోసం చూస్తుంటారు. కాబట్టి నువ్వు ఎవ్వరినీ చిన్నచూపు చూడకు. ఎవరి మాటలకి ద్వేషం చూపించకు. ఇది నీ విలువ వాళ్లకే తెలిసే రోజు. జూన్ 21